సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు గురువారం వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి మంత్రుల చిత్రపటాలకు రక్తంతో అభిషేకం చేసేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకుడు ఆదిత్య మాట్లాడుతూ రాష్ట్రంలోని వేలాది మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ కోసం ఎదురు చూస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. విద్యార్థులు భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాట మారుతుందని ఆరోపించారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను ఏబీవీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని హెచ్చరించారు. పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. శాఖ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డికి రక్తాభిషేకం చేయడం జరిగింది. ఎందుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నీళ్ళు అడిగినటువంటి రైతులను రక్తం తీసుకొని పంటలు పండించుకోమన్నాడు కదా. మరి అదే విద్యార్థులమైన మేము కూడా మీకు రక్తాన్ని సమర్పిస్తాం. మాకు బకాయిలు ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రికి తలకాయ పనిచేస్తలేదని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. నిరుద్యోగులు ఉద్యోగాలు అడిగితే ఎంట్రీ స్థాయి అవ్వమంటాడు, రైతులు నీళ్ళు అడిగితే రక్తం కలుపుకోమన్నాడు, విద్యార్థులు స్కాలర్షిప్లు అడిగితే రోడ్డు పాలైనా విడుదల అంటా ఉన్నాడు. అయ్యా నీకు చాత కాకపోతే రాజీనామా చేయి, మా దగ్గర మంత్రి పొన్న ప్రభాకర్ ముఖ్యమంత్రి అప్పయ్యప్పు, లేకపోతే బట్టి విక్రమార్కున్నాడు, నీకంటే ఎక్కువ పోరాటం చేసిన వాళ్ళు మీ పార్టీలో ఉన్నారు. నువ్వు రాజీనామా చేసి వాళ్లకు ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పయ్యప్పు. ఇదే విధంగా విద్యార్థులను విస్మరిస్తూ పేదలకు ఉపయోగపడేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను, సంజీవన్ లాంటి స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకుండా విద్యార్థులను నిర్వీర్యం చేస్తే నీ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ఏబీవీపీ